హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్లౌడ్ సినారియోస్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే మనకి మేజర్గా 3 సినారియోస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది. సో ఆ 3 ఏమేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చరికే కంప్యూట్ క్లౌడ్, సెకండ్ వన్ వచ్చరికే క్లౌడ్ స్టోరేజ్, థర్డ్ వన్ వచ్చేసరికి క్లౌడ్ అప్లికేషన్స్. సో ఈ 3 గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాని యొక్క పని ఏంటనేది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లయింట్ అనే అతను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్లయింట్ అనే అతను ఏం చేస్తాడంటే అతనికి డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. సో డేటా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి వచ్చే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐటీ సెక్టర్ అనేది తీసుకుంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనేది చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం స్టోర్ చేసుకోవాలి కదా. ఇక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాటి అన్ని డీటెయిల్స్ అనేది స్టోర్ చేసుకోవాలి కదా. బట్ వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకోవాలంటే వీళ్ళకి వచ్చేసరికి ఎక్విప్మెంట్స్ చాలా కావాలి. అంటే డేటా స్టోర్ చేసుకోవడానికి హార్డ్ డిస్క్లు అనేవి చాలా కావాలి, సర్వర్స్ అనేవి చాలా కావాలి. సో ఇవన్నీ పర్చేస్ చేయడం అంటే చాలా కష్టం, సో చాలా కాస్ట్తో కూడుకుంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లయింట్స్ అనేవాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ క్లయింట్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లౌడ్తో ఇంటరాక్షన్ అనేది చేస్తున్నారు. ఓకేనా, ఈ క్లౌడ్ పని ఏంటి, మనకి వీళ్ళ దగ్గర ఆల్రెడీ హార్డ్వేర్లు హార్డ్ డిస్క్లు అనేవి, సర్వర్స్ అనేవి అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లయింట్ డేటా స్టోర్ చేసుకోవాలి కదా, ఈ స్టోరేజ్ మొత్తాన్ని వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. ఓకేనా, వీళ్ళ దగ్గర నుంచి యాక్సెస్ చేసుకుంటారు. ఎలాగా, ఒక బ్రౌజర్, ఒక అప్లికేషన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, అవసరమైతే తెచ్చుకుంటారు, అంటే రెంట్కి తెచ్చుకున్నట్టు. ఓకేనా, సో ఇది ఫస్ట్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే తర్వాత ఈ 3 సినారియోస్ పని కూడా అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కంప్యూట్ క్లౌడ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని అప్లికేషన్స్ని ఎలో చేస్తాం. ఫస్ట్ పాయింట్, దీని మీనింగ్ ఏంటంటే అప్లికేషన్స్ని ఎలో చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ డేటాని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి క్లౌడ్ అప్లికేషన్స్. సో క్లౌడ్ అప్లికేషన్స్, కంప్యూట్ క్లౌడ్ అనేది 2 డిఫరెంట్. సో అంటే ఏంటి ఇక్కడ మీకు మ్యాటర్లో చెప్తాను. సో దీని పని ఏంటంటే చూడండి, డెలివరీ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఒక అప్లికేషన్ని ఎలో చేసింది ఫస్ట్ వన్, తర్వాత ఈ అప్లికేషన్ని బేస్ చేసుకుని నేను డేటా అనేది ఇక్కడ స్టోర్ చేశాను. స్టోర్ చేసిన డేటాని మళ్ళీ నాకేం చేస్తుంది, అవసరమైనప్పుడు డెలివరీ అనేది చేస్తుంది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ అనేది ఇది వచ్చరికి డెలివరీ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చరికి కంప్యూట్ క్లౌడ్ అంటే మీనింగ్ ఏంటనేది ఇక్కడ చెప్తాను చూడండి. కంప్యూట్ క్లౌడ్ ఎలోస్ యాక్సెస్ టు హైలీ స్కేలబుల్. సో యాక్సెస్ చేసుకోవటానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, ఎలో చేస్తుంది, అదేవిధంగా యాక్సెస్ చేసుకోవటానికి ఇక్కడ పాసిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, క్లౌడ్ ఎలోస్ యాక్సెస్ టు హైలీ స్కేలబుల్ అన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చు తక్కువగా కూడా ఉంటుంది, యాక్సెస్ చేసుకునేటప్పుడు ఖర్చు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చరికి దట్ రన్స్ ద కోడ్ దట్ దే ఆర్ గివెన్, మనం ఇచ్చిన కోడ్ని రన్ కూడా చేస్తుందంట. ఓకేనా, సో మెయిన్గా ఇక్కడ చూడండి ఏం చేస్తుంది, ఎలో యాక్సెస్ టు హైలీ స్కేలబుల్ ఇన్ఎక్స్పెన్సివ్ ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ రిసోర్సెస్. నెక్స్ట్ అదేవిధంగా దట్ ఆర్ రన్ ద కోడ్ దట్ దే ఆర్ గివెన్, మనం ఇచ్చిన కోడ్ని రన్ కూడా చేస్తుందంట. ఓకేనా, నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. అవేంటి, ఫస్ట్ వన్ వచ్చరికి అమెజాన్స్ EC2 అనేది, సెకండ్ వన్ వచ్చరికి గూగుల్ యాప్ ఇంజిన్ అనేది, థర్డ్ వన్ వచ్చరికి BOINC అనేది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు మెయిన్గా కంప్యూట్ క్లౌడ్స్ ఆర్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఇన్ దేర్ ఆఫరింగ్. సో ఏం చేస్తుంది, ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఆఫరింగ్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ కెన్ బి యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పస్, చాలా పర్పస్లకి దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇట్ సింప్లీ డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్స్ ద యూజర్ వాంట్స్ టు యాక్సెస్. యూజర్ అనే అతను ఏదైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకేం కావాలి, అప్లికేషన్ కావాలి. ఓకేనా, ఆ అప్లికేషన్ని ఇక్కడ ఎలో చేస్తుంది. మెయిన్ పాయింట్ ఇది. అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక అప్లికేషన్ ద్వారానే కదా నేనేం చేస్తున్నాను, అక్కడ ఉన్న డేటాని తీసుకునేది. సో అందుకని ఫస్ట్ అసలు నా క్లయింట్ సిస్టంలో అప్లికేషన్ అనేది ఎలో చేసేదే ఈ కంప్యూట్ క్లౌడ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ దీస్ అప్లికేషన్స్ ఆర్ గుడ్ ఫర్ ఎనీ సైజ్ ఆర్గనైజేషన్స్. ఈ అప్లికేషన్స్ అనేది ఏ ఆర్గనైజేషన్స్ వల్లైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చూడండి, కొంచెం పెద్దవి అంటే లార్జ్గా ఉండే ఆర్గనైజేషన్స్కి మాత్రం ఏంటంటే కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. ఓకేనా, సో ఇది వచ్చేసరికి ఏంటి, మనకి కంప్యూట్ క్లౌడ్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
క్లౌడ్ స్టోరేజ్. ఇది సింపుల్, ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది అంతే. చూడండి ఇక్కడ స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ ప్రకారం కంప్యూట్ క్లౌడ్ ఎలోస్ యూ టు యాక్సెస్ అప్లికేషన్స్. ఏం చేస్తుంది, ఎలో చేస్తుంది దేనికి, అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇవి ఎవరు మెయింటైన్ చేస్తారంటే చూడండి సర్వీస్ ప్రొవైడర్ అనే వాళ్ళు వీటిని యాక్సెస్ చేసుకుంటారు. ఓకేనా. అంటే ఇక్కడ సర్వీస్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి చెప్పుకున్నాం మనం, సాస్ పాస్. ఓకేనా, వాటిలో చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటో చూద్దాం. వన్ ఆఫ్ ది ఫస్ట్ క్లౌడ్ ఆఫరింగ్ వాజ్ క్లౌడ్ స్టోరేజ్. ఓకేనా. నెక్స్ట్ దట్ ఈస్ ఇక్కడ ఏం చెప్తున్నా, అండ్ ఇట్ రిమైన్స్ ద పాపులర్ సొల్యూషన్స్. ఇక్కడ పాపులర్ సొల్యూషన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఎందుకు అసలు చెప్పండి పాపులర్ సొల్యూషన్స్? మన దగ్గర డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ చాలా కావాలి, ఇక్కడ అవసరమా? అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్ ఈజ్ ఏ బిగ్ వరల్డ్. స్టోరేజ్ ఏంటంటే కొంచెం డేటాని స్టోర్ చేయదు, ఇలాంటి క్లయింట్స్ ఎంతోమంది వచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఓకేనా. సో దేర్ ఆర్ ఆల్రెడీ ఇన్ యాక్సెస్ ఆఫ్ చూడండి 100 వెండర్స్ ఆఫరింగ్ ద క్లౌడ్ స్టోరేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మనకి 100 వెండర్స్ అనే వాళ్ళు ఉన్నారంట. ఓకేనా, దీంట్లో స్టోర్ చేసుకోవడానికి రెడీగా. సో ఇక్కడ దీని యొక్క డయాగ్రామ్ చూస్తే ఇక్కడ చూడండి క్లౌడ్ స్టోరేజ్ అలౌస్ యూ టు స్టోర్ ద యువర్ డేటా. నీ డేటాని స్టోర్ చేసుకోవడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చూడండి క్లౌడ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఉంది, ఇక్కడ అప్లికేషన్ ఉంది. సో ఈ రెండు ఒకటైతే కాదు. ఓకేనా. ఇది అప్లికేషన్ ఎలో చేసింది, ఇదేం చేస్తుంది, ఆ అప్లికేషన్ ద్వారా డేటాని ఎక్కడికి సెండ్ చేస్తుంది, డెలివరీ చేస్తుంది. సో చూడండి ఇట్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ కంప్యూట్ క్లౌడ్. ఈ క్లౌడ్ అప్లికేషన్ అనేది కంప్యూట్ క్లౌడ్ అనే దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇన్ దట్ దే యూటిలైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ దట్ రిలే ఆన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ చూడండి క్లౌడ్ అప్లికేషన్స్ ఆర్ వర్షన్స్. క్లౌడ్ అప్లికేషన్స్ అనేవి చాలా వర్షన్స్ అనేవి ఉంటాయి. అయితే చూడండి ఇక్కడ SaaS అంటే సాస్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ క్లాస్ ఒకసారి చూడండి. ఆ క్లాస్లోనే మనకి ఈ క్లౌడ్ అప్లికేషన్ గురించి కంప్లీట్గా ఉంది. సో సాస్ కనుక మీకు అర్థమైతే ఇది వచ్చినట్టే. సో చూడండి ఇక్కడ సాస్ యాజ్ సర్వీస్ అంటే ఇక్కడ సాస్ అంటే ఏంటి, ఇక్కడ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అని. అండ్ ఇన్క్లూడ్ ద సచ్ థింగ్స్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్స్ దట్ ఆర్ డెలివరీ టు యూజర్ వయా ద బ్రౌజర్. సో ఏం చేస్తుంది, క్లయింట్స్ అనే వాళ్ళకి వెబ్ బ్రౌజర్ ద్వారా డేటా అనేది డెలివరీ చేసేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక అప్లికేషన్లో డేటా కావాలి అని చెప్పాను, కావాలన్నప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్లు వచ్చేసరికి ఇక్కడున్న ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న డేటాని తీసుకొచ్చి వీళ్ళకొచ్చి ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే చూడండి మెయిన్ థీమ్ ఏంటంటే ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్స్ టు ఇన్స్టాల్ అండ్ రన్ ద అప్లికేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ పర్పస్ ఏంటంటే హార్డ్వేర్లు మనకు అవసరం లేదు, కొత్త సాఫ్ట్వేర్లు అవసరం లేదు. ఓకేనా. కాస్ట్ని ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే చూడండి కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి నా దగ్గర ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. 100 మంది క్లయింట్స్ ఉంటే 100 మందికి అవసరం లేదు, ఒక్క బ్రౌజర్ ఉంటే చాలు. ఈ బ్రౌజర్ ద్వారా డేటాను వాళ్ళకి స్టోర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డేటాను తెచ్చుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మెయిన్గా దీంట్లో అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయంటే చూడండి ఇక్కడ పీర్ టు పీర్ అనేది ఒక అప్లికేషను, వెబ్ అప్లికేషన్ అనేది నెక్స్ట్, అదేవిధంగా సాస్ అనేది ఇంకొక అప్లికేషన్స్. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి క్లౌడ్ అప్లికేషన్స్ కింద చెప్పుకుంటారు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా క్లౌడ్ సినారియో అనేది. మెయిన్ ఏంటంటే ఈ 3కి డిఫరెన్స్. ఈ సెకండ్ వన్ అనేది సింపులే, ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది. సింపుల్, ఇది స్టోర్ చేసుకుంటుంది. మరి ఫస్ట్ ఇది దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా టాపిక్లో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ప్లేబ్యాక్ చేసుకొని చూడండి. అప్పటికే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్